శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టంలోని మరి ఒక పద్యంను, దాని భావంను తెలుసుకుందాం. ఒకపరి జగముల వెలినిటి యొకపరి లోపలికి కొనుచును భయము తానై సకలార్థ సాక్షియగున కలంకుని నాత్మమయుని నర్తి తలంతును. మరి ఒకసారి, ఒకపరి జగముల వెలినిటి యొకపరి లోపలికి గొనుచును భయము తానై సకలార్థ సాక్షియగున కలంకుని నాత్మమయుని నర్ది తలంతును. భావమేమనగా, ఒకసారి లోకాలను బయట ఉంచుతూ మరొకసారి తన లోపల ఉంచుకుంటూ, అంటే ప్రపంచాన్ని చూపటం, అంతలోని దానిని మాయం చేయటం, ఈ రెండు తానే అయ్యి ప్రపంచంలో జరిగే వాటన్నింటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు ఆత్మమయుడు అయిన వారిని ఆర్తితో కొలుస్తాను. ఒకపరి అంటే ఒకసారి, జగములను అంటే లోకాలను, వెలినిడి అనగా బయటకు కనిపించేలా చేసి, ఒకపరి అంటే మరొకసారి, లోపలికి కొనుచు అనగా తన లోపల ఇముడ్చుకుంటూ, అంటే మాయం చేస్తూ, ఉభయమును అంటే ఆ రెండు పనులను, తానై అంటే తానే అయ్యి సకలార్థ సాక్షియగు అనగా ప్రాపంచిక విషయాలకు తాను సాక్షి మాత్రమే అయి ఉండు ఆ అకలంకుని అంటే దోషం లేని వానిని, ఆత్మమయుని అంటే సర్వాంతరాత్మని, అర్ధిన్ అనగా ఆసక్తితో, తలంతును అనగా ధ్యానిస్తాను అని అర్థం. గజేంద్ర మోక్షంలోని ఈ పద్యం పూర్తిగా వేదాంతాన్ని బోధిస్తుంది. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడనే విషయాన్ని పోతన తన సహజ ధోరణిలో వివరించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ వాసుదేవ చరణారవిందార్పణమస్తు.